34వ సూత్రము రెండవ భాగము. యోగులు చెప్పిన విధంగా మన శరీరంలో ఇడ, పింగళ, సుషుమ్న అనే 3 నాడులు ఉన్నాయి. వెన్నుముకకు కుడివైపు పింగళ, ఎడమవైపు ఇడ, మధ్యలో సుషుమ్న నాడులు ఉంటాయి. సుషుమ్న బోలుగా ఉండే కాలువగా ఉంటుంది. ఇడ, పింగళ నాడులు ప్రతి మనిషిలో క్రియాశీలంగా ఉండే నాడులు. వీటి ద్వారానే శరీర వ్యాపారాలన్నీ జరుగుతుంటాయి. ఈ విషయాలన్నింటినీ యోగులు చెబుతుంటారు. సాధ్యావస్థలో జనులందరిలో సుషుమ్న నాడి ఉంది, కానీ యోగుల్లో మాత్రమే సుషుమ్న క్రియాశీలమై ఉంటుంది. యోగాభ్యాసం వల్ల శరీరం మార్పుకు లోనవుతుందని మనం గ్రహించాలి. యోగాన్ని అభ్యాసం చేస్తున్న కొద్దీ శరీరంలో మార్పు కలుగుతూ ఉంటుంది. అది మునుపటి శరీరం కంటే భిన్నంగా ఉంటుంది. ఎలాగంటే మనకు కలిగే ప్రతి నూతన భావం కూడా మెదస్సులో నాగటి చాలు లాంటి ఒక రేఖను నిర్మిస్తుంది. పూర్వాభ్యాసాలను వదల్లేక వాటిని పట్టుకొని వ్రేలాటానికి కారణం ఇదే. పూర్వాభ్యాసాలను అనుసరించటం సులభం కావటం వల్ల మానవ స్వభావం పాదదారుల్లోనే వెళ్ళటానికి పూనుకుంటుంది. ఉదాహరణ రీత్యా మనస్సు ఒక సూది వంటిదని మేధో పదార్థం దాని ముందున్న ఒక మెత్తని ముద్ద అని భావిస్తే మనకు కలిగే ప్రతిభావం కూడా మెదడులో నాగటి చాలు లాంటి ఒక మార్గాన్ని నిర్మిస్తుందని చెప్పవచ్చు. మెదడులోని శ్వేతధాతు అంటే గ్రే మేటర్ ఈ మార్గాన్ని ప్రత్యేకంగా ఉంచటం కోసం దానిపై ఒక పొరగా ఏర్పడి ఆ మార్గాన్ని మూసివేస్తుంది. మెదడులో ఈ శ్వేతధాతువు లేకుంటే స్మృతి అనేది కలగజాలదు. ఎందుకంటే స్మృతి అంటే ఒకానొక భావాన్ని వెదికి పట్టుకోవటానికి ఈ మార్గాలను పట్టిపోవుటే. ప్రతి మనిషికి బాగా తెలిసిన భావాలను కొన్నింటిని తీసుకొని వాటిని పరస్పరం సమన్వయిస్తూ ఎవరైనా మాట్లాడితే ఆ విషయం అందరికీ సుబోధకంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనిషి మెదడులో అలాంటి మార్గాలు ఏర్పడి ఉంటాయని, తిరిగి వాటిని కనుగొనటమే అతను చేయవలసిన పని అని మనం గ్రహించాలి. అయితే కొత్త విషయాలను గ్రహించవలసి వచ్చినప్పుడల్లా నూతన మార్గాలను నిర్మాణం చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే విషయాలను గ్రహింపజాలం. అప్రయత్నంగానే మెదడు నూతన భావాలను తావివ్వ నిరాకరించడానికి ఇదే కారణం. ప్రాణం నూతన మార్గాలను నిర్మింపచూస్తూ ఉంటుంది. మెదడు మాత్రం నూతన భావాలను ప్రతిఘటిస్తూ ఉంటుంది.